పోలవరం ప్రాజెక్టు సమస్యలు వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు బాధితుల తరపున ధర్నాలు చేసింది, నిరాహార దీక్షలు చేసింది ఎవరు అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా అది జగన్ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా. ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భూములు కోల్పోయిన ఆ రైతన్నలు గాథలు విన్నా. ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాదు, ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కూడా అమలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం. అదే పోలవరం ప్రాజెక్టు కొరకు 2006, 2007 ఆ ప్రాంతంలోనే ₹1,00,000, ₹1,10,000, ₹1,50,000 త్యాగం చేసిన ఆ ప్రతి రైతన్నకు కూడా ఇంతకు ముందే హామీ ఇచ్చాను. వాళ్ళందరికీ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళందరికీ కూడా ఎకరానికి ₹5,00,000 ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పి గతం నేనే చెప్తా. 69 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వయసు. ఈ 69 ఏళ్ల ఈ పెద్ద ఆయన చేయాల్సిన దుర్మార్గాలన్నీ 5 సంవత్సరాల్లో చేసేశాడు. చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంట పెద్ద కొడుకుగా నేను ఉంటాను అని అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈయన పెద్ద కొడుకు అంట. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, మీకేమైనా కావాలా అని అడుగుతా ఉన్నా. ఇతన్ని నమ్మి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు ఆయన్నే వదలలేదు వెన్నుపోటు పడవడంలో. ఇక ఈయనను పెద్ద కొడుకుగా మనం దత్తత తీసుకుంటే మనం బ్రతుకుతామా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల మంది దాదాపుగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎంతటి న్యాయం చేశారో ఒక్కసారి మన అందరం కూడా చూసాం. పెదబాబు, చిన్నబాబు, వీరి అనుయాయులు, వీరి బినామీలు అందరూ కలిసి విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను సిగ్గు లేకుండా కొట్టేశారు. ఆ అగ్రిగోల్డ్ కేసు విచారణ చేసేది ఎవరు అని అంటే ఈ ఆస్తులు కొట్టేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని తన జేబీ సంస్థ అయిన అదే సిఐడి అధికారులు. ఇక ఆ సిఐడి అధికారులు, తన జోబీలో ఉన్న ఆ సిఐడి అధికారులు తాను చేసిన అన్యాయం, తాను చేసిన దోపిడీ మీద వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇస్తారు? అగ్రిగోల్డ్ బాధితులకు ఏం న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున.